ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే ఊరు వెళ్తున్నాం. మా ఊర్లో బోనాల పండుగ కోసం వెళ్తున్నాం. మా ఊర్లో బోనాలు ఎలా జరిగినాయి, మేము ఎలా చేసుకున్నాం అనేసి వీడియోలో ఉంటుంది, చూడండి. హాయ్ హలో, మేమైతే బయలుదేరిపోయినాం. చెప్పండి హాయ్ చెప్తాను. హాయ్ చెప్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వావ్స్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేమందరం అయితే బయలుదేరిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నాం, మా ఊరు అయితే వెళ్తున్నాం. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మా ఊరు బోనాలు చాలా బాగుంటాయి. లాస్ట్ ఫ్రైడే అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడే ప్రతి ఇయర్ అయితే పోచమ్మ తల్లికి అయితే బోనాలు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుధవారం రోజు ఈదవ్వ అని ఉంటుంది, ఆ అమ్మవారికి కూడా చేస్తారన్నమాట. బుధవారం చేసిన తర్వాతనే ఫ్రైడే రోజు పోచమ్మకి అయితే చాలా పెద్దగా చేస్తారు. ఈదవ్వకైతే కొంచెం 5 బోనాలు అట్లా వెళ్తాయి అన్నమాట. ఇంకా పోచమ్మకి అయితే పెద్ద పండగలాగా ఊరు మొత్తం ఇంటింటికి ఖచ్చితంగా బోనం అయితే చేస్తారు. కొంతమంది వీలు లేని వాళ్ళు అయితే చేయలేరు బోనాలు ఆ రోజు. ఈసారి అయితే మంచిగానే వెళ్ళినాయి బోనాలు. హైదరాబాద్లో వచ్చేసి సండేనే ఎక్కువ అయితే అమ్మవార్లకు బోనాలు చేస్తారు కదా. మా విలేజ్లో అయితే ఫ్రైడే రోజు అయితే చేస్తారు. ఇంకా ఫ్రైడే రోజు పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగే మేమైతే బయలుదేరిపోయినాం. ఇంకా మధ్యలో అయితే కొన్ని పువ్వులు అయితే తీసుకొని వెళ్తున్నాం, మల్లె పువ్వులు. అండ్ వచ్చేసి ఇవైతే బోనాలు అక్కడ మా మండల్లో వచ్చేసి ఆ రోజే మొత్తం ఫ్రైడే రోజే బోనాలు ఉన్నాయి. పువ్వులకు రేటు చాలా ఎక్కువ. పూలకైతే రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇవైతే ఇంకా సిటీలు ఇంకా అంతకన్నా ఎక్కువని. ఇప్పుడు శ్రావణ మాసం వస్తే మాత్రం ఇదిగో మా తోడికోడలు అండ్ అత్తమ్మ వచ్చేసి ఫుల్ పండుగ అయితే చేసేస్తున్నారు. మేము వెళ్ళి ఇదేంటి నాకేం చెప్పిండ్రంటే బూరెలు చేయండి అంటారు. మా ఇంట్లో అయితే బోనం చేస్తే బోనానికి ఖచ్చితంగా స్వీట్ ఉండాలన్నట్టు బూరెలు చేయమని చెప్పిండ్రు. కొంచెం ఏమంటారు అది ఆశీర్వాద్ పిండితో అయితే చేయమన్నారు అన్నమాట. నేను ఎప్పుడు చేయలేను, అంటే మేము చాలామంది ఉన్నాం. ఎప్పుడు పండుగలు చేసినా ఒక్కొక్కరం ఒక పని చేస్తామన్నమాట. ఈ బూరెల వంతు నాకైతే ఎప్పుడు రాలేదు, ఈసారి వచ్చింది. ఇంకా అత్తమ్మ ఇంకా ఆయన వచ్చేసి మా తోడుకోడలు అయితే బోనం రైస్ కడుకొచ్చి అయితే పొయ్యి పైన అయితే పెట్టింది. బోనం కుండ కోసం అయితే అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వచ్చేసి నాకు బూరెలు చేయమని చెప్పింది అన్నమాట. నాకు నేను వీళ్ళని అడిగి చేయొచ్చులే అన్నట్లు బెల్లంలో కొద్దిగా వాటర్ ఎక్కువైపోయినాయి. కొంచెం పాకం కట్టాలి బూరెల కోసం. కొంతమంది నూకల పిండితోటి ఎక్కువ చేస్తారంట. ఇంకా నేను కొంచెం వాటర్ ఎక్కువైనాయి, వాటర్ కొద్దిసేపు ఎక్కువ మరగబెట్టి మంచిగా పిండి కూడా వేసిన. ఆ పిండి అందులో వేయంగా కొంచెం గట్టిగా గాలి కొట్టేసరికి గట్టిగా అయిపోయినాయి. ఫైనల్గా మళ్ళీ మెత్తగా పిసికేసి నేను మా తోడికోడలు ఫైనల్గా అయితే చేసేసినాం. ఇలా అయితే వచ్చేసినాయి. భయపడ్డాం అన్నమాట, వస్తాయా రావనేసి. నేను ఎప్పుడు చేయలేను. ఫైనల్గా అయితే వచ్చేసినాయి. ఇంకా బోనం కుండ కోసం ప్రసాదం అని ఇక్కడ వచ్చేసి నేను మా తోడికోడలు అయితే ఇంకా బోనం కుండ రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. నీట్గా అయితే కుండల్లోనే ఉడకబెడతాం మేము. కొంతమంది వేరే గిన్నెలో ఉడకబెట్టి కుండల్లో అలంకరణ చేసిన తర్వాత కుండల్లో అన్నం వేస్తారు. అలా మా ఇంట్లో అయితే అలా చేయరన్నమాట. కుండనే తెచ్చేసి కుండల్లోనే రైస్ మొత్తం నీట్గా కడిగేసి కుండల్లోనే ఉడకబెడతారన్నమాట. వార్చరు అన్నాన్ని, కుండలోనే నీట్గా ఉడకబెట్టేసి ఇక కుండ కొద్దిగా చల్లారిన తర్వాత నీట్గా కడిగి ఇప్పుడు సున్నం పెట్టేసి పసుపు కుంకుమలతో అయితే మేము ఇద్దరం అయితే అలంకరణ అయితే చేసేస్తున్నాం బోనాన్ని. ఇంకా వేప కొమ్మలు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా పువ్వులు కూడా మేము వెళ్తూ తీసుకుపోయినాం. కానీ మా చేతిలో కనకాంబరాలు చాలా ఉంటున్నాయి, కానీ ఈసారి అయితే పువ్వులు వేయలేదు. ఇంకా మేము ఇక్కడ నుంచి కొనపోయిన మల్లెపూలు అయితే మంచిగా ఇదిగో ఇలా బోనాన్ని అయితే మేము రెడీ చేసి పెట్టాము. మనం అందరము అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు 2 నిమిషాల ముందే దీపం అయితే వెలిగించాలి. ఆ రోజు మాకు తయారవడానికి అడవిడి అయితే అయిపోయింది. ఇంకా అందరు వెళ్ళిండ్రు అనేసి మేము కూడా అడవిలో ఫాస్ట్గా బయటికి అయితే వెళ్ళాము. ఇక్కడ వీళ్ళిద్దరు మా మరిది వాళ్ళ కొడుకులు. ఈసారి సమ్మర్లో అమ్మవారు అయితే పోసిందనమాట వీళ్ళకి, తట్టు పోసిందని కూడా అంటారు. ఇయర్కి ఒకటే టైం వస్తుంది, లేకపోతుంది కదా. వచ్చింది.
మా పిల్లలు ఇద్దరైతే మొలకమండ మోస్తారా మోయరా అనుకున్నాను, మంచిగా మోస్తూ గుడి వరకు అయితే మంచిగా అయితే వెళ్ళిండ్రు చూడండి. ఒకరైతే పట్టుకొని ఉండాలి, ఇంకా పిల్లలు ఏం ఆరం చేయకుండా ఇక చూడండి ఇద్దరు బాగా నడిచేస్తున్నారు అన్నమాట, మంచి నెత్తిపైన ఎత్తేసుకొని. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వీళ్ళు మొలకమండ కూడా అక్కడనే టెంపుల్ దగ్గరలోనే పెడతారన్నమాట, అమ్మవారి దగ్గర. ఇక అమ్మవారికి ఈసారి బోనాలు అయితే కొంచెం ఎర్లీగానే వెళ్ళినాయి. ప్రతిసారి ఇంకొంచెం టైం అంటే సాయంత్రం చాలా లేట్ అయిన తర్వాత అట్లా 5:30కి అలా వెళ్తాయి. ఈసారి అయితే 5కి వెళ్ళినట్టు మంచి వెళ్తురుంది, వీడియో కూడా మంచిగా తీసుకోవడానికి అయితే అయ్యింది. ఇంక ఇదిగోండి మా ఊరు టెంపుల్ ఇదే అన్నమాట. ఇక ఊరు మొత్తం కలిసి ఒక్కటేసారి అయితే వెళ్తాము. ఒక్కసారి బ్యాన్ తీసుకొని ఒక రౌండ్ ఊరేసారంటే సెకండ్ టైం బ్యాన్ వచ్చిందంటే ఖచ్చితంగా బోనం బయట ఎత్తుకొని నిలబడాలా. ఇక మాకు కొంచెం తొందరగా రెడీ అవ్వడంతో కొంచెం లాస్ట్కి నిలబడిన చూడండి, లేట్ వెళ్ళిన. ఇంక ఇక్కడ చూడండి అమ్మవారికి అయితే మంచిగా 5 చుట్లు అయితే వేస్తారన్నమాట. 5 చుట్లు తిరిగేసి మంచిగా మొక్కి అమ్మవారికి ఇగో కోళ్ళు, నెక్స్ట్ వచ్చేసి కోళ్ళు ఎక్కువ వస్తారు అమ్మవారికి ఆ రోజు. కళ్ళు సాకలు కూడా ఉంటాయి. ఇంకా పోచమ్మ తల్లి అంటే ఇక్కడ వచ్చేసి మేమైతే బోనం దింపేసుకున్నాం చూడండి. కింద దింపేసి ఇప్పుడు కొండపోయిన దీపం ఉంటుంది కదా, చిన్నది బోనం పైన పెట్టింది, ఆ దీపం అక్కడనే పెడతాం, వేప కొమ్మలు పెడతాం, అండ్ వచ్చేసి పువ్వులు కూడా అక్కడనే అమ్మవారికి అయితే ఇచ్చేస్తాము. ఇంక ఈ చిన్ని కుండలు అయితే కొంచెం పచ్చిపులుసు లాగా చేస్తాం, చింతపండు, కొంచెం కారం, ఉప్పు, నెక్స్ట్ ఒక ఆనియన్ కోసేసి అయితే పచ్చిపులుసు లాగా చేస్తాం ఈ చిన్న కుండలో. ఇంకా మనం పెద్ద కుండలో అయితే బోనం కోసం అమ్మవారి నైవేద్యం కోసం వచ్చేసి అన్నము అండ్ 5 బూరెలు అయితే పెడతాం. ఇంకా నేను వెళ్తూ అయితే ఒక పెద్ద పూలదండ కూడా తీసుకొని వెళ్ళిన. ఊరు సైడ్ చాలా తక్కువ, ఇక్కడ సిటీలో అయితే రేట్ ఎక్కువ. పూలదండ మంచిగా ఉంది అనేసి అమ్మవారికి ఒక పూలదండ కూడా తీసుకుని అయితే వెళ్ళినాము. ఇంకా ఫైనల్గా అత్తమ్మ అయితే నైవేద్యం అమ్మవారికి అయితే ఇవ్వడానికి వెళ్ళింది. ఇంకా అందరం ఒకటేసారి ఉన్నాం కాబట్టి అక్కడ కొంచెం జనాలు దర్శనం చేసుకున్నాక తక్కువ అయిన తర్వాత వెళ్దాం అనేసి మేమైతే ఇక్కడ నిలబడ్డాం చూడండి. అందరు ఒక్కటేసారి అయితే వెళ్తున్నారు. ఇంకా బోనాల నుంచి ప్రసాదం అయితే తీసేసుకొని అమ్మవారి ముందలైతే అందరు ఒక దగ్గర అయితే పెడతారన్నమాట. మనం బోనం కుండలో నుంచి తీసుకెళ్ళిన ప్రసాదము
మేమైతే జనాలు తక్కువ ఉన్నారనేసి ఇప్పుడైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఫైనల్గా వెళ్ళాము. ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకుంటున్నాము. మా మరిది వాళ్ళ పిల్లలు వచ్చేసి మొలకమండ అంటాము మేము ఎత్తుకున్నది. పిల్లలకు అమ్మవారు వచ్చినప్పుడు సమ్మర్లో ఎక్కువ వస్తుంది కదా అమ్మవారి. ఇదిగో చూడండి మా ఊరు అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి, ఎంత బాగుంది చూడండి. పిల్లలకు సమ్మర్లో అయితే అమ్మవారు వస్తుంది కదా, అమ్మవారు పోసినప్పుడు మా పిల్లలకు మంచిగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేసి నీకు మొలకమండ మోస్తని మొక్కుకుంటారన్నమాట. అలా మొక్కుకున్నప్పుడు ఇలాంటి చిన్న కొత్త పాడు తెచ్చేసి దాంట్లో కొంచెం మంచి ఎరువు వేసేసి బోనాలు 5 రోజుల ముందు ఉండదనంగా అందులో మొలకలు అయితే వేసేస్తారు. అప్పుడు చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేస్తాయి, గ్రీన్ కలర్ చూసిండ్రు కదా. ఇంకప్పుడు ఈ బోనాల పండుగ రోజు అయితే పిల్లలకే ఎత్తి అమ్మవారి చుట్టూ 5 రౌండ్లు బోనంలాగా తిప్పేసి అమ్మవారి దగ్గరే ఆ పాటలనైతే మొలకమండనైతే పెట్టేసి వస్తారు. ఇక్కడైతే పోచమ్మ తల్లి దగ్గర మా అత్తమ్మ పాట అయితే పడుతుంది, వినండి. ఈ వీడియో ఇంతే అబ్బా, నచ్చితే ఒక చిన్న లైక్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.